అటువంటి పరిస్థితి ఎందుకున్నాయంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పాలకులు మన గురించి ఆలోచించడం లేదు, పేద పిల్లల గురించి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎవరు చదువుకుంటారంటే పేద వర్గాలకు చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలే ఎక్కువ చదువుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎందుకుంటారు అట్లా? ఒక టీచర్ చెప్తున్నాడు, ఒక ఆయన ఫోన్ చేసి మొన్న ఏమంటున్నాడంటే, మా స్కూల్లో ఏది బీసీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ పిల్లలు ఉన్నారు, ఎస్టీ పిల్లలు ఉన్నారు, మైనార్టీ పిల్లలు ఉన్నారు, రెడ్డిలు లేరని చెప్తున్నాడు. అరే ఇట్లా ఎందుకు అట్లా అంటే అందుకనే ఆ వర్గాలు ఈ వర్గాల ప్రజల గురించి ఆలోచించడం లేదు. కాబట్టే ఇవి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి, కాబట్టి అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలి? మరి మనోడిని ఆడబెట్టుకుంటే ఏడా వడ్డించకాడ, అంటే ప్రభుత్వ పాఠశాలని బాగా చేసే కాడ, ప్రభుత్వ కళాశాలను బాగా చేసే కాడ, లేకపోతే విశ్వవిద్యాలయాలని బలోపేతం చేసే కాడ మనోడిని పెట్టుకుంటే అప్పుడు కదా అభివృద్ధి అయ్యేది, అప్పుడు కదా మంచి జరిగేది. కాబట్టి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అంటే ప్రజలమైనటువంటి మనం కూడా కారణమే. ఎందుకంటే మనోడిని కోటు వేసుకుంటలేం, మనోడిని సీట్లో కూర్చోబెడతలేం మనం. కాబట్టి ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలంటే 100% మార్పును కోరుకుంటే జరుగుతుంది. లేకపోతే వాళ్ళని పట్టించుకుంటారు మన గురించి. ఇది చాలాసేపు అవుతున్నట్టుంది. మనము మాన్య న్యూస్లోకి వెళ్దాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ డిస్కషన్ కూడా జరుగుతూ ఉన్నట్టుంది. అంటే మేము న్యూస్ చూద్దాం అనుకుంటే అసలు యాక్చువల్గా ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, కాకపోతే అంటే అవేర్నెస్ చేయడంలో భాగంగా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇది కొద్దిసేపు చెప్పిన తర్వాత ఆ తర్వాత న్యూస్లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మనకు విషయాలు తెలిస్తే, విషయం మీద పరిజ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. రండి.